డిసెంబర్ మాసం వస్తుంది అంటే ఇయర్ ఎండ్ ని ఎట్లా చేయాలి, ఒక సంవత్సరాంతాన్ని ఎలా చేయాలన్నప్పుడు పుస్తకాలతో చేస్తే బాగుంటుంది అనేది ఒక ఆలోచన. ఆ ఆలోచన మేరకు ప్రతి సంవత్సరం తెలంగాణ రాష్ట్రం అవతరించినప్పటి నుంచి కూడా ఎన్టీఆర్ స్టేడియంలో అత్యంత వైభవంగా హైదరాబాద్ బుక్ ఫెయిర్ ఉత్సవాలను నిర్వహిస్తూ వస్తున్నాం. సో దీంట్లో ఈసారి ఎన్నెన్నో ఆకర్షణలు ఉన్నాయి. ముఖ్యంగా పుస్తక ప్రేమికులను, సాహిత్యాభిమానులను, కళా ప్రేమికులను, కళారాధకులను, అక్షరాన్ని ఆరాధించే వారందరినీ ఆకట్టుకునే ఎన్నో ప్రత్యేక ఆకర్షణలు ఈసారి. పుస్తకాల పబ్లిషర్స్ ఫ్రెండ్లీగా ఉండాలి, పుస్తక పాఠకులకు ఫ్రెండ్లీగా ఉండాలి, సందర్శకులకు ఫ్రెండ్లీగా ఉండాలి. చాలు, ఇది ఈసారి ఉన్న ప్రధాన ఆకర్షణల్లో పుస్తకాల ప్రచురణకర్తలకు అనుకూలంగా, అలాగే పాఠకులకు, పుస్తకాలని ప్రేమించే వాళ్లకు, పాఠకులకు అనుకూలంగా. మూడవది ఏంటంటే మిగతా సందర్శకులు ఎవరైతే వస్తారో, జనరల్ గా ఒకసారి సరదాగా ఓ పుస్తకాల పండుగకు వెళ్దాం, ఓ జాతరకు వెళ్దాం, పుస్తకాల జాతరకు వెళ్దాం అనుకునే వాళ్ళందరికీ వీలుగా. చాలా మందికి పుస్తకమే మార్గదర్శి, పుస్తకమే జ్ఞానదర్శి, పుస్తకమే జీవితం, పుస్తకాల జాతర. ఈ పుస్తకాల జాతరని ఈసారి విభిన్నంగా చేయడం కోసం, సందర్శకులకు అనుకూలంగా చేయడం కోసం కావలసిన చర్యలన్నీ తీసుకోవడం జరుగుతుంది. ఒకటేంటంటే అన్ని రకాల సాహిత్య ప్రక్రియలని ప్రతిబింబించే పుస్తకాలని ఇక్కడ షోకేజ్ చేస్తున్నాం. అన్ని సాహిత్య ప్రక్రియలు అంటే కేవలం ఒక ఫిక్షన్, నాన్ ఫిక్షన్, అన్ని రకాల సాహిత్య ప్రక్రియలు. సాహిత్యంలో కవిత్వము, కథ, నాటకము, విమర్శ, వీటితో పాటు మైథలాజికల్ ఇష్యూస్ అంటే పౌరాణిక కథనాలకు సంబంధించిన పుస్తకాలు, ఆధునిక టెక్నాలజీతో కూడిన పుస్తకాలు కూడా పెడుతున్నాం. యానిమేషన్ కి సంబంధించిన పుస్తకాలు, పిల్లల్ని ఆకర్షించడానికి, పిల్లల్లో ఒక ఆసక్తిని కలిగించడానికి కావాల్సిన యానిమేషన్ రిలేటెడ్ గా ఉండే గ్రాఫిక్ నావెల్స్, ఇవి కూడా అంటే లేటెస్ట్ టెక్నాలజీలో గ్రాఫిక్ నావెల్స్ ఉన్నాయి, ఆడియో బుక్స్ ఉన్నాయి. సో ఆడియో బుక్స్ కూడా దీంట్లో వస్తున్నాయి. ఎందుకంటే ఇప్పుడు చాలా మంది ఏం చేస్తున్నారంటే వైల్ దే ఆర్ ట్రావెలింగ్ FM వింటూ వెళ్తున్నారు, లేదా పుస్తకాన్ని వింటూ వెళ్తున్నారు. ఆ సాంకేతికతని ముందు తీసుకొని ఈ పుస్తకాలని, సాంకేతికతని రెండింటిని కలిపే విధంగా కూడా ఉండే కొన్ని కొత్త స్టాల్స్ ని, నావెల్ స్టాల్స్ ని కూడా ఏర్పాటు చేస్తారు. ఇంకోటి బాల సాహిత్యం అనేది స్పెషల్ గా ఎంఫసైజ్ చేయడం. మూడవది ఏంటంటే ఎవరైతే రైటర్స్ ఉన్నారో వారందరికీ రైటర్స్ కి సెపరేట్ స్టాల్ అరేంజ్ చేయడం. ఇంకొక గొప్ప విశేషం ఏంటంటే ఒక సాహిత్య కార్యక్రమాలు ఎవ్రీ డే సాహిత్య కార్యక్రమాలు చేయడం. దాంట్లో ప్రధానంగా మనకు ఎవరైతే ఉన్నారో ఎంపిక చేసిన సాహిత్యవేత్తలు, వారికి నచ్చిన, వారు మెచ్చిన, వారిని జీవితకాలం ప్రభావితం చేసిన పుస్తకాల గురించి ఒక 10 నిమిషాలు మనందరితో షేర్ చేసుకునే ఒక వేదికని క్రియేట్ చేయడం జరిగింది. సో దాంట్లో ఎలాంటి దాని ఒక అంబియన్స్ కూడా మీరు చూడగానే ఒక సాహిత్య వాతావరణంలోకి వెళ్ళినట్టు ఉండేలాగా దాన్ని డిజైన్ చేస్తూ ఒక పోర్షన్ ని అటు ఏర్పాటు చేయడం జరిగింది. సో ఆ విధంగా పుస్తకాలని సెలబ్రేట్ చేయడం, పుస్తకాలని ఉన్నతీకరించడం, పుస్తకాల యొక్క ప్రాధాన్యతని ఈ తరం మరే తరమైన గుర్తించేలాగా చేసే విధంగా ఈ పుస్తకాల జాతరని నిర్వహించే విధంగా రూపొందించడం జరుగుతుంది.